మనం ఇప్పుడు నీట్ ఫిజిక్స్లో థర్మల్ ప్రాపర్టీస్లో ఉన్నామండి. ఈ న్యూమరికల్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ద కంపేర్ టు ద బర్న్ డ్యూ టు ది వాటర్ ఆఫ్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్ బర్న్ డ్యూ టు ది స్టీమ్ ఆఫ్ 100 డిగ్రీస్ అంటే మనం వాటర్లో పెడితే ఎక్కువగా మనకు బర్న్ అవుతుందా అంటే డేంజర్ దేంట్లో అవుతుంది, స్టీమ్లో పెడితే అవుతుందా, రెండిట్లలో పెట్టి మనం చూస్తే ఏది అబ్జర్వ్ చేస్తే మన ఆప్షన్స్ ఇచ్చాడు. మోర్ డేంజరస్, లెస్ డేంజరస్, ఈక్వల్లీ డేంజరస్ అని నన్ ఆఫ్ దిస్ అని అంటున్నాడు. చూద్దాం. నన్ ఆఫ్ దిస్ అయితే కాదు, ఫస్ట్ ఇదైతే దీన్ని రాంగ్ పెట్టేయచ్చు. మనం ఏదో ఒకటి జరుగుతుంది ఇక మనకి. సో అప్పుడు వాటర్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే డెల్టా క్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎంసీ డెల్టా టీ. మనకి వాటర్లో మనం హీట్ కనుక ఫార్ములా రాసినట్లయితే, అదే మనం స్టీమ్లో కనుక అబ్జర్వ్ చేసినట్లయితే దీంతో పాటు అంటే ఫేజ్ చేంజ్ అయింది. ఫేజ్ చేంజ్ అయినప్పుడు ఇంతకుముందు చెప్పాను నేను లాస్ట్ న్యూమరికల్స్లో కూడా, ఫేజ్ చేంజ్ అయినప్పుడు ఎంసీ డెల్టా టీతో ప్లస్ మన ఏమవుతుందంటే సో మనకు లేటెంట్ హీట్ ఎంఎల్ అనేది యాడ్ అవుతుంది మనకి. ఓకేనా. సో ఇక్కడ ఓన్లీ ఎంసీ డెల్టా టీ ఉంది, దీంట్లో హీట్ ఉంది. ఎందుకంటే మనం ఇక్కడ స్టీమ్ అనేది హీట్ని ప్రొడ్యూస్ చేస్తుంది, డెల్టా క్యూ ఎంసీ డెల్టా టీ. దాన్ని బట్టి ఫేజ్ చేంజ్ కూడా అయింది, వాటర్ టు స్టీమ్ కూడా కన్వర్ట్ అయిపోయింది. అంటే ఎంఎల్ అనేది ఎక్స్ట్రా ఉంది మనకంటే ఎంతో కొంత హీట్ని ఇది రిటైన్ చేస్తుంది. ఇది హిడెన్ హీట్ అంటాం మనం. ఓకేనా, లేటెంట్ హీట్ని. అందుకనే మనకి ఇక్కడ ఏంటది మోర్ డేంజరస్ అన్నట్టు. మనకి స్టీమ్ అనేది చాలా డేంజరస్. మనకి స్టీమ్లో మనం చేయబెట్టామనుకోండి ఎక్కువ కాలుతుంది మన వేడి వాటర్లో పెట్టేదానికన్నా. ఓకే.